పాపాయ్ ఒకసారి మీకు గాలూపాలా? ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. మా డాడీ మంచి డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఉండే కబడ్డీలో. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపో. నా బెస్ట్ వైఫ్. నేను ఇంతమంది వైఫ్లల్లా పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిన నెత్తి నొప్పి నాదే. చెప్పురా సందీప్, నేను 6 ప్యాక్స్ కనిపిస్తే నీకేంది రియాక్షన్? ఎర్రని గులాబీ అందని జాబిలి నన్ను చేరవా ఇంకా ఎప్పుడు, తెల్లని వెన్నెల చల్లని గాలి. గైస్ నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. మీకు ఒకటి చూపిస్తా చూడండి. సో మా వైఫ్ రొట్టెలు చేసింది, చాలా అద్భుతంగా చేసింది. ఎట్లున్నాయి రొట్టెలు? సూపర్. ఓకే డాడీ నువ్వు తిన్నావా? మమ్మీ నువ్వు అగో తింటుంది, ఫుల్ తింటుంది. అంటే టేస్ట్ ఎక్కువ ఉంది, మీరు ఆ టేస్ట్ని కూడా తట్టుకోలేరు మీరు. ఎట్లుంది, ఎట్లా అనిపించింది పాప ఫస్ట్ టైం రొట్టెలు చేసినాం? గైస్ మీకు ఒకటి చూపిస్తా, ఒక్క నిమిషం ఒకసారి. అది మీకు ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోయినప్పుడు ఇట్లా గాలి ఉప్పుకోవచ్చు. పాపాయ్ ఒకసారి మీకు గాలి ఊపాలా? ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే. ఇప్పుడు ఎంటికలు ఎగురుతుంది, ఎగిరినాయా చూడు. ఆగో 8 గంటల చేసి 12 గంటల తింటే గట్లనే అవుతాయి. కాదు జరా ఉడకవస్తుంది, తినే వాటిని గట్ల చెప్తాం. సో మీరు ఇంట్లో కొత్తగా రొట్టెలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను హాస్ని అడిగి ఎంత కష్టమైనా ఆ రెసిపీ మీకు కింద పెడతా. నాకే బతకదు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాలంటుంది అడుగు. మీరు దాన్ని మీరు నేర్చుకొని మంచిగా తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఒక రొట్టె అయితే తీసుకుందాం. చూడండి, ఎగ్ కర్రీ కూడా చేసింది. హ్యాండ్సమా రుచికరమైన రొట్టెలు. ఆసం పాపాయ్ అయితే నిజంగా సీరియస్గా నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా కదా, డైట్ కోసం అని చెప్పేసి నేను ఆశ్నికి రాత్రే చెప్పిన, పాపాయ్ నువ్వు నాకు రొట్టెలు చెయ్యి, డైలీ రొట్టెలు చెయ్యి, నేను నైట్ అన్నం తినను, ఓన్లీ రొట్టెలే తింటా అని చెప్పిన. సో నా కోసం రొట్టెలు చేసింది. థ్యాంక్స్లే డబ్బులే. ఎట్లున్నది నువ్వు తింటున్నావు? ఎట్లుంది చెప్పండి. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిన్. మంచిగా చేసింది. మీరు నేర్చుకోవచ్చు కూడా, మంచిగా తాజా తరంగా ఉంటుంది, రుచికరంగా ఉన్నాయి రొట్టెలు. ఒక జోక్ చెప్తాం మీకు ఇప్పుడు. జోకా? మా పాపాయి మొన్నటి నుంచి జిమ్ పోతాడు, 2 రోజులు వెళ్ళిపోబట్టి. ఇంకా 2 రోజుల తర్వాత పోతాడా లేదా అయితే నాకు తెలియదు. నా పిల్లం పేరు వాణి మస్తుగుంది నా కహాని, నా పిల్లం పేరు వాణి. జిమ్ పోతున్నా డైలీ. మా తమ్ముని కూడా తెలియదు, ఎందుకంటే వాడిని లేచే టైంకి వాళ్ళు లేవడు, 10 o'clock వరకు వండుకుంటాడు మా తమ్ముడు. 5 గంటలకి లేచిపోతాడు మా పాపాయి. మరి నిజాలు అనేటివి ఎవరు నమ్మశక్యంగా ఉండదు, ఎందుకంటే నేను ఇంతకుముందు లేవకపోతున్నా పొద్దుగాల. ఇప్పుడు డైట్ మెయింటెనెన్స్, ఈ ఫిట్నెస్, ఈ జిమ్కి వెళ్ళడం వల్ల నేను అనేది ఆల్రెడీ 2-3 నేను డైట్ చేస్తున్నా అలానే. అదే అవును కదా, మర్చిపోయినా. ఓవర్ యాక్షన్ లెక్క ఉంది ఇది. మర్చిపోయినా, నిజంగా మర్చిపోయినా. మా పాప డైట్ చేస్తుండు.
ఇట్లా మర్చిపోయినా మనం ఈ రొట్టెలు అనేటివి తాజాకరమైన రొట్టెలు. 8 గంటలు చేసిన రొట్టెలను 12 గంటలకు తింటే ఎట్లుంటుంది? మీరు చిన్నప్పుడు అప్పడాలు అనేటివి ఉంటాయి. థ్యాంక్స్లే. రేపటి నుంచి ఇవి కూడా చెయ్యి. ఇక ఇత్త అంటున్నావు కదా, నువ్వు ఊపుకుంటాను. అదే లేదు, చెయ్యి మంచిగున్నాయి. సో ఇండియా అయితే గెలిచింది గాయస్, గెలిచింది, సెమీఫైనల్ పోయింది. మా డాడీ ఏం గేమ్ ఆడేటోడో ఒకసారి అడుగుదాం. సార్ లే డాడీ. మా డాడీ మంచి డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఉండే కబడ్డీలో. ఒకసారి అడుగుదాం. ఎప్పుడు డాడీ మీ బ్యాచ్ ఎప్పుడు కబడ్డీ? 2001 లాగా అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు గేమ్? 97, 96, 97, 95 నుంచి గేమ్ స్టార్ట్. 95 నుంచి గేమ్ స్టార్ట్. ఓకే, మీరు 2010 దాకా, 8 దాకా, 2010 దాకా. ఎవరు ఎక్కువ గెలుస్తారు? చాగాల్లో గెలుస్తుందా? చాలా బెస్ట్ టీం. చాగాల్ బెస్ట్ టీమా? మళ్ళా మా డిస్టిక్ పక్కన కూడా బాగుంటుంది. ఓకే, 6 ప్యాక్ చూపించడానికి ఇన్ని గేమ్లు ఆడినాను. నేను ఫ్యామిలీ ప్యాక్ అయినట్టు అప్పుడు 6 ప్యాక్. మా డాడీకి మా చెల్లె పుట్టినాక కూడా బాడీ ఫిట్నెస్ చాలా ఉంటుండే. ఇప్పటికి కూడా మా డాడీ మాకంటే మంచిగానే కనిపిస్తాడు. సో అట్లా నేను ఇప్పుడు డైట్ చేస్తున్నా కాబట్టి నేను 6 ప్యాక్ తెచ్చుకుంటాను. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, ఎందుకంటే పొద్దుగాల లేచి రన్నింగ్ అవన్నీ పోతున్నాం కాబట్టి. ఆవు డాడీ నేను మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు 6 ప్యాక్ అనేది మెయిన్గా మనకు ఆల్రెడీ 2 ప్యాక్స్ ఉన్నాయి మనకి. ఈ 2 ప్యాక్స్ నుంచి మనం 6 ప్యాక్కి ఎట్లా వెళ్ళాలంటే రొట్టెలు తిని పోవాలి. నా బెస్ట్ వైఫ్, నేను ఇంతమంది వైఫ్లల్లా పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిన నెత్తి నొప్పి నాదే. సారీ, జోక్. సో నా బెస్ట్ వైఫ్. నవ్వు నువ్వు కూడా. ఒక్కసారి జరగ ఆకలి అవుతుంది. నువ్వు డైట్ చేస్తలేవా? నాకు అవసరం లేదు, నువ్వు కావాలి. సో నేను తొందరలో 6 ప్యాక్ తెచ్చుకొని మీ ముంగడ కనిపిస్తా. నువ్వు ఎత్తున్నా, నాకు ఇష్టం మీ పాపాయి. అట్లా సపోర్ట్ ఉండాలి. సో మనం 6 ప్యాక్ అవసరం లేదు ఇప్పుడు మనకి. బంద్ రేపటి నుంచి ఏదో ఉత్తిగా అన్నా కానీ తొందరలో మీ ముంగటికి నేను 6 ప్యాక్ చేసుకొని మేము ముందుకు వస్తాను. నేను ఇప్పుడు మా అమ్మని అడుగుదాము. అంటే 6 ప్యాక్ నేను కనిపిస్తే ఎట్లా అవుతుంది మా అమ్మ ఫీల్ అనేది అడుగుదాం. ఇప్పుడు నేను సడన్గా 6 ప్యాక్తో కనిపిస్తే నీ రియాక్షన్ ఎట్లుంటుందమ్మా? 6 ప్యాక్ చాలా, ఒక 4 చాలా, 6 కావాలా? 4 అన్నా తీరా. ఒక 2 తెచ్చుకుంటా. 2 4.2 వచ్చిన మళ్ళా. మమ్మీ నేను 6 ప్యాక్తో కనిపిస్తే ఎట్లరా? గుర్తుపట్టు, నేనేగా చెప్పేది. చెప్పురా సందీప్, నేను 6 ప్యాక్స్తో కనిపిస్తే నీకేంది రియాక్షన్? రెడీగా ఉండరా, బ్లేడ్లు తెచ్చిస్తాను నేనే. గైస్, నేను రీసెంట్గా ఇచ్చిన సాంగ్ ఎర్రని గులాబీ అందని జాబిలి నన్ను చేరవా ఇంకా ఎప్పుడు, తెల్లని వెన్నెల చల్లని గాలి నన్ను తాకవా ఇంకా ఎప్పుడు, నవ్వుకుంటానే పిల్ల నిన్ను తలచి. సో ఈ సాంగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఎవరైనా లవ్ ఫెయిలియర్ సాంగ్స్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ మిస్ ద సాంగ్. స్టోరీ చాలా మంచిగా ఉంటుంది. దానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ నేనే చేసిన. మీకు నచ్చుతుంది.
వెళ్ళి చూసేయండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి అక్కడ వెళ్ళి. ఓకే, మన శ్రవణ్ డైమండ్ ఛానల్లో ఒక కొత్త సాంగ్ రాబోతుంది. అది వాడితే ఒకసారి ఎట్లుంది చెప్పి నాకు చెప్పండి. ఇది ఈ వీడియో అయిపోగానే నేను లాస్ట్లో వేస్తా, చూడండి. చాలా మంచిగా ఉంది సాంగ్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. జస్ట్ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన రఫ్ మ్యూజిక్తోని. ఇది కొట్టింది మన జయంతననే. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, లేకపోతే మా పాపయ్య మొత్తం వంట చేసి మీకు పెడతా. మంచిగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నీ ఇష్టం మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. గుండె తలుపులు మూసిన జ్ఞాపకాలను మరిచిన, గుండెను కత్తితో గీసిన, నువ్వే వద్దని విడిచిన, వెంటాడుతూ ఉన్నదే నిన్ను మనసు ఎప్పుడు, నువ్వే కావాలంటదే నా ప్రాణమే ఇప్పుడు, కళ్ళ ముందు కదలాడుతుంటదే నీ బొమ్మ ఇప్పుడు, కంటి పాప నుండి జారుతుంటదే